ఇక తమిళనాడుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చెన్నైలోని ప్రధాన ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యంగా ఐటీ సంస్థలు ఎక్కువగా ఉండే తరమని, వేలచ్చేరి ప్రాంతాల్లో వేలాది ఇండ్లు నీట మునిగాయి. భారీ వర్షాల కారణంగా 11 సబ్వేలకు మూసివేశారు. ఇక చెన్నైలోని అనేక ప్రాంతాలు ఇప్పటికే నీట మునిగాయి. స్థానిక సత్యభామ ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో 3 అడుగుల మేర నీరు చేరింది. ఈ క్రమంలో నడుములోతు నీటిలో విద్యార్థులు తమ బ్యాగులను పట్టుకొని బయటకు వెళ్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. కొన్ని ప్రాంతాల్లో కూడా రెడ్ అలర్ట్ ను కూడా ప్రకటించారు. బ్రేకింగ్ చూస్తున్నాం. చెన్నైలోని ప్రధాన ప్రాంతాల్లో నీట మునిగాయి. ముఖ్యంగా ఐటీ సంస్థలు ఎక్కువగా ఉండే తరమని, వేలచ్చేరి ప్రాంతాల్లో వేలాది ఇళ్లు నీట మునిగాయి. ఇక భారీ వర్షాల కారణంగా 11 సబ్వేలను మూసివేశారు. చెన్నైలోని అనేక ప్రాంతాలు ఇప్పటికే నీట మునిగినట్లుగా తెలుస్తోంది. ఇక స్థానిక సత్యభామ ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో 3 అడుగుల మేర నీరు చేరింది. ఈ క్రమంలో నడుములోతు నీటిలో విద్యార్థులు తమ బ్యాగులను పట్టుకొని బయటకు వెళ్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించినట్లుగా తెలుస్తా ఉంది. பாத்துக்கங்க யார் இந்த காலையில இனிமே சேராதியா